గాజువాక ఆదాని గంగవరం పోర్టు కార్మిక సమస్యలను పరిష్కరించే వరకు తాము అండగా ఉంటామని గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తిప్పలు దేవేందర్ రెడ్డి అన్నారు. గంగవరం పోర్టు యాజమాన్యం చర్చలకు పిలుపునిచ్చిందని, ఆ చర్చల్లో పాల్గొంటున్నామని, కార్మికుల తరపున వారికి న్యాయం జరిగేలా ఆ చర్చలు సఫలమవ్వాలని తాను కోరుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీల కార్మిక నాయకులు పాల్గొన్నారు. ఎలాగ పోలీసు వారితో సహకరించి మేము వెళ్తాం, వాళ్ళు కూడా పెడతాం, పెట్టి వాడు చెప్పి ఇస్తావా ఎవరా, ఇస్తే ఎన్ని రోజులు ఇస్తావు, ఏంటి సంగతి, ఇవ్వకపోతే అప్పుడు ఏంటన్నది నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇస్తారు ఎవరా అని అడుగుతాం. అందుకని మాకు మళ్ళీ అహ్మదాబాద్ ఫోన్ చేసుకుని అడుగుతాం, అలాగంటే ఒప్పుకోం. వీళ్ళు అడుగుతాం, మీరు ఇచ్చిన హామీ 25 లక్షలు ఇస్తా అన్నారు, ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారు. కలెక్టర్ గారు ఒప్పందంలో ఉన్నటువంటివి వాళ్ళు అడుగుతున్నారు. ఆ ఒప్పందాన్ని వైలేట్ చేయకుండా దాన్ని సిన్సియర్గా మరి ఈ యొక్క సమస్యని పరిష్కరించి ఎక్కువ టైం లేకుండా క్లోజ్ చేయాలని మేము ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ రాకూడదు. ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ గొడవ పెద్ద అవుతే మళ్ళీ దీనివలన చాలామంది మరి వాళ్ళ యొక్క జీవితాలు నష్టపోతాయి. అటువంటి నష్టం జరగకుండా పరిష్కారం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో దీని మీద మాట్లాడడానికి మరి గంగవరం పోర్టు యాజమాన్యంతో ఈ చర్చల్లో పాల్గొంటున్నాం. వాళ్ళకి మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తాం. 10 లక్షలు తీసుకుని డ్యూటీ కావాలంటున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు అది నెక్స్ట్ స్టెప్. మనం నెక్స్ట్ ఈ 2,20,000 30,000 అవ్వలేదు అనుకో, అప్పుడు నెక్స్ట్ అది మాట్లాడదాం మీ అందరం కూర్చొని. ఇప్పుడు మనం ఈరోజు మీ కమిటీ పోతే 2-3 రండి పెద్ద మనుషులు, మేము 2-3 వస్తాం. ఎవరో ఇక్కడే గాజువాక నుంచి లీడర్లు ఎవరు కనబట్టలేదు, మిగతా పార్టీ ఎవడేం కనబట్టలేదు ఎక్కడైనా. అందరం సరిపోద్ది. ఎలాగ పోలీసు వారితో సహకరించి మేము వెళ్తాం, వాళ్ళు కూడా పెడతాం, పెట్టి వాడు చెప్పి ఇస్తావా ఎవరా, ఇస్తే ఎన్ని రోజులు ఇస్తావు, ఏంటి సంగతి, ఇవ్వకపోతే అప్పుడు ఏంటన్నది నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇస్తారు ఎవరా అని అడుగుతాం. అందుకని మాకు మళ్ళీ అహ్మదాబాద్ ఫోన్ చేసుకుని అడుగుతాం, అలాగంటే ఒప్పుకోం. వీళ్ళు అడుగుతాం, మీరు ఇచ్చిన హామీ 25 లక్షలు ఇస్తా అన్నారు, ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారు. కలెక్టర్ గారు ఒప్పందంలో ఉన్నటువంటివి వాళ్ళు అడుగుతున్నారు. ఆ ఒప్పందాన్ని వైలేట్ చేయకుండా దాన్ని సిన్సియర్గా మరి ఈ యొక్క సమస్యని పరిష్కరించి ఎక్కువ టైం లేకుండా క్లోజ్ చేయాలని మేము ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ రాకూడదు. ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ గొడవ పెద్ద అవుతే మళ్ళీ దీనివలన చాలామంది మరి వాళ్ళ యొక్క జీవితాలు నష్టపోతాయి. అటువంటి నష్టం జరగకుండా పరిష్కారం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో దీని మీద మాట్లాడడానికి మరి గంగవరం పోర్టు యాజమాన్యంతో ఈ చర్చల్లో పాల్గొంటున్నాం. వాళ్ళకి మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తాం. 10 లక్షలు తీసుకుని డ్యూటీ కావాలంటున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు అది నెక్స్ట్ స్టెప్. మనం ఈ 2,20,000 30,000 అవ్వలేదు అనుకో, అప్పుడు నెక్స్ట్ అది మాట్లాడదాం మీ అందరం కూర్చొని. ఇప్పుడు మనం ఈరోజు మీ కమిటీ పోతే 2-3 రండి పెద్ద మనుషులు, మేము 2-3 వస్తాం. ఎవరో ఇక్కడే గాజువాక నుంచి లీడర్లు ఎవరు కనబట్టలేదు, మిగతా పార్టీ ఎవడేం కనబట్టలేదు ఎక్కడైనా. అందరం సరిపోద్ది. ఎలాగ పోలీసు వారితో సహకరించి మేము వెళ్తాం, వాళ్ళు కూడా పెడతాం, పెట్టి వాడు చెప్పి ఇస్తావా ఎవరా, ఇస్తే ఎన్ని రోజులు ఇస్తావు, ఏంటి సంగతి, ఇవ్వకపోతే అప్పుడు ఏంటన్నది నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇస్తారు ఎవరా అని అడుగుతాం. అందుకని మాకు మళ్ళీ అహ్మదాబాద్ ఫోన్ చేసుకుని అడుగుతాం, అలాగంటే ఒప్పుకోం. వీళ్ళు అడుగుతాం, మీరు ఇచ్చిన హామీ 25 లక్షలు ఇస్తా అన్నారు, ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారు. కలెక్టర్ గారు ఒప్పందంలో ఉన్నటువంటివి వాళ్ళు అడుగుతున్నారు. ఆ ఒప్పందాన్ని వైలేట్ చేయకుండా దాన్ని సిన్సియర్గా మరి ఈ యొక్క సమస్యని పరిష్కరించి ఎక్కువ టైం లేకుండా క్లోజ్ చేయాలని మేము ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ రాకూడదు. ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ గొడవ పెద్ద అవుతే మళ్ళీ దీనివలన చాలామంది మరి వాళ్ళ యొక్క జీవితాలు నష్టపోతాయి. అటువంటి నష్టం జరగకుండా పరిష్కారం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో దీని మీద మాట్లాడడానికి మరి గంగవరం పోర్టు యాజమాన్యంతో ఈ చర్చల్లో పాల్గొంటున్నాం. వాళ్ళకి మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తాం. 10 లక్షలు తీసుకుని డ్యూటీ కావాలంటున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు అది నెక్స్ట్ స్టెప్. మనం ఈ 2,20,000 30,000 అవ్వలేదు అనుకో, అప్పుడు నెక్స్ట్ అది మాట్లాడదాం మీ అందరం కూర్చొని. ఇప్పుడు మనం ఈరోజు మీ కమిటీ పోతే 2-3 రండి పెద్ద మనుషులు, మేము 2-3 వస్తాం. ఎవరో ఇక్కడే గాజువాక నుంచి లీడర్లు ఎవరు కనబట్టలేదు, మిగతా పార్టీ ఎవడేం కనబట్టలేదు ఎక్కడైనా. అందరం సరిపోద్ది. ఎలాగ పోలీసు వారితో సహకరించి మేము వెళ్తాం, వాళ్ళు కూడా పెడతాం, పెట్టి వాడు చెప్పి ఇస్తావా ఎవరా, ఇస్తే ఎన్ని రోజులు ఇస్తావు, ఏంటి సంగతి, ఇవ్వకపోతే అప్పుడు ఏంటన్నది నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇస్తారు ఎవరా అని అడుగుతాం. అందుకని మాకు మళ్ళీ అహ్మదాబాద్ ఫోన్ చేసుకుని అడుగుతాం, అలాగంటే ఒప్పుకోం. వీళ్ళు అడుగుతాం, మీరు ఇచ్చిన హామీ 25 లక్షలు ఇస్తా అన్నారు, ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారు. కలెక్టర్ గారు ఒప్పందంలో ఉన్నటువంటివి వాళ్ళు అడుగుతున్నారు. ఆ ఒప్పందాన్ని వైలేట్ చేయకుండా దాన్ని సిన్సియర్గా
దీని వలన చాలా మంది మరి వాళ్ళ యొక్క జీవితాలు నష్టపోతే అటువంటి నష్టం జరగకుండా పరిష్కారం కోసం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. సో దీని మీద మాట్లాడడానికి మరి గంగవరం పోర్టు యాజమాన్యంతో ఈ చర్చల్లో పాల్గొంటున్నాం. వాళ్ళకి మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. 10 లక్షలు తీసుకుని డ్యూటీ కావాలంటున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు అది నెక్స్ట్ స్టెప్. మనం నెక్స్ట్ ఈ 2,20,000 30,000 అవ్వలేదు అనుకో, అప్పుడు నెక్స్ట్ అది మాట్లాడదాం మీ అందరం కూర్చొని. ఇప్పుడు మనం ఈరోజు మీ కమిటీ పోతే 2-3 రండి పెద్ద మనుషులు, మేము 2-3 వస్తాం. ఎవరో ఇక్కడే గాజాబ్ నుంచి లీడర్లు ఎవరు కనబట్టలేదు, నాకు మిగతా పార్టీ ఎవడేం కనబట్టలేదు ఎక్కడైనా. అందరూ సరిపోద్ది. ఎలాగ పోలీసు వారితో సహకరించి మేము వెళ్తాం. వాళ్ళు కూడా పెడతాం. పెట్టి వాడు ఇస్తావా ఎవరా, ఇస్తే ఎన్ని రోజులు ఇస్తావు, ఏంటి సంగతి, ఇవ్వకపోతే అప్పుడు ఏంటన్నది నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇస్తారా ఎవరా అని అడుగుతాం. అందుకని మాకు మళ్ళీ అభినందన ఫోన్ చేసుకుని అడుగుతాం. అలాగంటే ఒప్పుకోం, వీళ్ళు అడుగుతాం. మీరు ఇచ్చిన హామీ 27 లక్షలు ఇస్తా అన్నారు, ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా? కలెక్టర్ గారు ఒప్పందంలో ఉన్నటువంటివి వాళ్ళు అడుగుతున్నారు. ఆ ఒప్పందాన్ని వైలేట్ చేయకుండా దాన్ని సిన్సియర్గా మరి ఈ యొక్క సమస్యని పరిష్కరించి ఎక్కువ టైం లేకుండా క్లోజ్ చేయాలని